జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ విజేత గాజువాక విజేతలకు బహుమతుల ప్రదానం. విశాఖ టోర్నలిస్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శనివారంతో ముగిసింది. ఆంధ్ర మెడికల్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ పోటీల్లో భాగంగా గాజువాక జట్టు విన్నర్ గా నిలిచింది. ఆదిత్య జట్టు రన్నర్ కప్ను దక్కించుకుంది. ముగింపు వేడుకలకు సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ, నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి క్రీడా పోటీల వల్ల శారీరక దేహ దారుణ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. ఎప్పటికప్పుడు పరవాడ, గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి, విశాఖపట్నంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల అనేక మందికి ఆడే అవకాశం కలుగుతుందని హితవు పలికారు. జర్నలిస్టులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. గౌరవ అతిథిగా హాజరైన వాల్మీకి నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా తాను అనేక టోర్నమెంట్లు నిర్వహించానని చెప్పారు. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ ద్వారా మెగా టోర్నమెంట్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామకృష్ణ, కార్యదర్శి అనుల్, పలువురు సభ్యులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు బ్యాటింగ్ చేసి శ్రీనిబాబు క్రీడాకారులను ఉత్సాహపరిచారు.